ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడు ఈనాడులో ప్రచురితమైన ఒక చిన్న ఫోటో ఆ విద్యార్థి మనసులో బలమైన ముద్ర వేసింది. ప్రత్యేకత ఉంటేనే గుర్తింపు అనే ఆశయంతో వ్యవసాయం చేసే తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం దక్కాలని భావించాడు. ఆర్డిటి దాతృత్వంతో ఇంటర్, ఎస్వియులో బీటెక్, కాలికెట్లో ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తి చేసి లక్షల జీతమిచ్చే సాఫ్ట్వేర్ కొలువును సైతం వదులుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా శ్రమించి ప్రస్తుతం 2 కేంద్ర ప్రభుత్వ కొలువులు సాధించాడు. అంతేకాదు, తనలాంటి యువతకు మార్గదర్శిగా నిలుస్తున్న తలారి పకీరప్పతో చిట్ చాట్. చదువు ఉద్యోగానికి పేదరికం అడ్డు కాదని నిరూపించాడు తలారి పకీరప్ప. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకునే నిరక్షరాస్యులైనప్పటికీ అతను చదువు మీద ఆసక్తితో ఉన్నత చదువులు చదివాడు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో 2 ఉద్యోగాలు కూడా సాధించాడు. అసలు ఇది ఎలా సాధ్యమైందని తెలుసుకోవడానికి పకీరప్ప గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకున్నాం. నమస్తే పకీరప్ప. నమస్తే. సాధారణంగా ఒక ఉద్యోగం సంపాదించడం కష్టం. స్టేట్ గవర్నమెంట్ తో పోలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంకా కొంచెం కాంపిటీషన్ ఉంటుంది అనేది వింటుంటాం. మీరు ఏకంగా 2 ఉద్యోగాలు ఎలా సంపాదించగలిగారు? 2 ఉద్యోగాలు సంపాదించడం అంటే సార్, యాక్చువల్ గా కొన్ని ఉద్యోగాలు ఎలా ఉంటాయి అంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా సరే మనకి ఒకే సిలబస్, ఒకే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లో ఉన్న కొన్ని ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి సార్. సో మనం ఏంటంటే ఆ ఎగ్జామ్స్ ఏంటి అనేది పిక్ చేసుకోవాలి. సో నేను CGL ప్రిపరేషన్ అప్పుడు ఏం చేశా అంటే CGL ప్రిపరేషన్ తో పాటు ఇదే సిలబస్ తో మనం ఇంకొక ఎగ్జామ్ ఏదైనా అటెంప్ట్ చేయొచ్చా అని చెప్పేసి చూస్తే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు కండక్ట్ చేసే RRB NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కూడా మనకి CGL ఎగ్జామ్ తో పాటు సేమ్ గా ఉంటుంది సార్. సో సేమ్ గా ఉండే సిలబసే కాబట్టి రెండింటికి ప్యారలల్ గా ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో 2 ఎగ్జామ్స్ కూడా ఒకేసారి రిజల్ట్స్ రావడం జరిగింది సార్ ఫైనల్ గా. సో 2 జాబ్స్ అనేది క్లియర్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏ జాబ్? ఫస్ట్ నాకు అటెంప్ట్ వచ్చేసి నేను CGL రాశాను సార్ 2024 లో. ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయ్యాను సార్. అక్కడ మళ్ళీ 2025 కోసము ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. 2024 లోనే రైల్వే వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో ఏదైతే ఈ ఫెయిల్ అయిన అటెంప్ట్ ఉందో దాని కంటిన్యూషన్ కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వడం వల్ల ఫస్ట్ నాకు రైల్వే ఎగ్జామ్ అనేది కన్ఫర్మ్ అవ్వడం జరిగింది సార్. దాని తర్వాత మళ్ళీ 2025 లో CGL ఎగ్జామ్ కూడా క్లియర్ చేయడం జరిగింది. సెకండ్ టైం సక్సెస్ అయ్యారు, ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారు. అంటే ఎక్కడ గ్యాప్, ఎలా మీరు దాన్ని ఓవర్కమ్ చేశారు? సో గ్యాప్ ఎలా అంటే ఎట్లా తెలిసింది? ఎస్ సార్, గ్యాప్ ఓవర్కమ్ చేయడం అంటే సార్ మనం ఒక ఎగ్జామ్ రాసినప్పుడు దాన్ని అనాలిసిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో CGL ఎగ్జామ్ 2024 లో ఎప్పుడైతే ఫెయిల్ అవ్వడం జరిగిందో నేను 2024 లో ఎందుకు ఫెయిల్ అయ్యా అని చెప్పేసి క్లియర్ గా చెక్ చేయడం జరిగింది. సో అలా చెక్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఏంటంటే నేను 3 సబ్జెక్టులో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను, ఒక జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ లో కొంచెం వీక్ గా అనిపించాను. సో అందుకని చెప్పేసి దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టేసి ఇంప్రూవ్ చేయడం జరిగింది. దానివల్ల నాకు రైల్వేలో ఫస్ట్ కన్ఫర్మ్ అయ్యి CGL అనేది రావడం జరిగింది. ఓకే, అంటే కాంపిటీషన్ ఏ విధంగా ఉండింది ఆ ఎగ్జామ్? సో కాంపిటీషన్ ఏంటంటే సార్ మనకి CGL అనే దానికి ఇయర్లీ అరౌండ్ 20 నుంచి 30 lakhs అప్లై చేస్తారు సార్. దాంట్లో మనకి 50% ఆఫ్ ది మెంబర్స్ ఆల్మోస్ట్ ఒక 10 lakh మెంబర్స్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి టైర్ 2 కి అర్హత సాధించే వాళ్ళు ఎంతమంది అంటే అరౌండ్ ఒక 1.5 lakh మెంబర్స్ అర్హత సాధిస్తారు సార్. సో దాంట్లోంచి మనకి ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో దానికి 1:1 రేషియోలో తీసుకొని క్లియర్ చేయడం జరుగుతుంది. జనరల్ గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి రైల్వే గతంలో వరకు కూడా ఎక్కువగా నార్త్ ఇండియన్స్ వాళ్ళే ఎక్కువగా డామినేట్ చేసేవారు. ఇప్పుడు ఆ ధోరణి మారిపోయిందని మీ అభిప్రాయం? ఎట్లా బాగానే ఉంటుందా ప్రిపరేషన్? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఒక CGL ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అని కూడా చాలా మందికి తెలియదు సార్. ఈవెన్ నా గ్రాడ్యుయేషన్ అప్పుడు కూడా మేము ఎప్పుడు CGL రాయాలని కానీ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ థాట్స్ అనేవి ఎప్పుడు లేవు. సో మనదంతా ఎలా ఉంటుంది అంటే సౌత్ ఇండియాలో స్టేట్ ఎగ్జామ్స్ కి మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉంటారు సార్. గ్రూప్స్ అని కానివ్వండి, లేకపోతే Group 1, Group 2, Group 3 ఇట్లా. సో వీటికి మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే మనకి ఈ సోషల్ మీడియా అండ్ మీడియా ఎప్పుడైతే ఈ ప్రచారం అనేది ఎక్కువ అవుతా ఉందో సో దీని వల్ల చాలా మందికి తెలియడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్ లో కూడా ఏంటంటే చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ పెరగడం, ఒకటి అవేర్నెస్ పెరగడము. సో దీని వల్ల ఇప్పుడైతే చాలా కాంపిటీషన్ మన తెలుగు స్టేట్స్ లో కూడా ఉంది. మనకి లెవెల్ 7 నుంచి లెవెల్ 4 వరకు జాబ్స్ ఉంటాయి సార్. సో వీటిలో నాకు వచ్చింది లెవెల్ 6 జాబ్. ఆల్మోస్ట్ Group B, Group C క్యాడర్ లో ఉంటాయి సార్. మనకి Group A అనేది సివిల్ సర్వీసెస్ అయితే Group B అండ్ Group C అనేవి మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ లో ఉంటాయి సార్. ఒక ఎగ్జామ్ పైనే ఫోకస్ కాకుండా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎన్నైతే ఉంటే అన్నింటికి అప్లై చేసి రాయడం చాలా బెటర్ ఆప్షన్ సార్ మనకి. ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి అటు రైల్వే జాబ్, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్యాటర్న్ సేమ్ ఉన్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? సో యాక్చువల్ గా ప్రిపరేషన్ అనేది ఏంటంటే సార్, నేను నా గ్రాడ్యుయేషన్, ఈ ఎంటెక్ అండ్ వీటి టైంలో ఏంటంటే రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో నేను ఏదైతే ఇంటర్మీడియట్ నుంచి చదివిన మ్యాథమెటిక్స్ ఉందో దానిపైన ఫోకస్ అనేది కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడం జరిగింది. ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు,
రీజనింగ్ అండ్ జిఎస్ ప్రిపేర్ అవ్వడం జరిగింది సార్. జిఎస్ నెగ్లిజెన్స్ చేయడం వల్ల 2024లో క్లియర్ అవ్వలేదు. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మనము సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యి కూడా ఎగ్జామ్స్ క్లియర్ చేయొచ్చు. తక్కువ టైంలో నేను క్లియర్ చేయాలి అనుకోవడం వల్ల నేను ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ని రిఫర్ చేసి నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది సార్. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి ఏంటి సార్ డీటెయిల్ అంటే? సో నేను ప్రాథమిక పాఠశాల మొత్తం కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదవడం జరిగింది సార్. తెలుగు మీడియంలో చదివినా లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదివితే స్కిల్ సెట్స్ అనేవి తక్కువగా ఉంటాయి, మనం కాంపిటేటివ్ ఫీల్డ్ లో నిలబడలేము అని చెప్పేసి చాలా మంది వాళ్ళకి వాళ్ళు లోగా ఫీల్ అవుతా ఉంటారు. ఎప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను కూడా మీలాగే తెలుగు మీడియంలో చదివి అది కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చదవడం జరిగింది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని చెప్పేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనేది మాకు స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒక టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేసి. సో ఇంటర్మీడియట్ విజయవాడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో వాళ్ళు ఫ్రీగా చదివించారు. ఎంసెట్ లో 4500 ర్యాంక్ రావడం వల్ల నాకు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ లో సీట్ రావడం జరిగింది. బీటెక్ ఫైనల్ ఇయర్ లోనే నేను గేట్ అనే ఎగ్జామ్ కి క్లియర్ చేయడం జరిగింది. ఎన్ఐటి క్యాలికట్ లో ఎంటెక్ సీట్ రావడం అనేది జరిగింది సార్. ఎంటెక్ పూర్తి చేశాక డైరెక్ట్ అప్పటి నుంచి ప్రిపేర్ స్టార్ట్ చేశారా? మధ్యలో ఏదైనా జాబ్స్? యాక్చువల్ గా ఎంటెక్ అయిపోయిన వెంటనే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాబ్ చేయడం జరిగింది సార్. చాలా హై లెవెల్ ప్యాకేజెస్ వస్తాయని చెప్పేసి నేను సాఫ్ట్వేర్ రంగాన్ని మళ్ళీ చూజ్ చేసుకోవడం జరిగింది. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో నేను 2 years వర్క్ చేయడం జరిగింది సార్. మనం ప్రతిసారి కూడా జాబ్ స్విచ్ అవ్వడం అనేది ఒక చిన్న హెడేక్ లా నాకు అనిపించింది. సో ఒక్కసారి స్విచ్ అవుదాము, అది కూడా గవర్నమెంట్ ఫీల్డ్ కి స్విచ్ అవుదాం అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని నేను ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. ఈనాడు ప్రోగ్రామ్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక చిన్న ఆర్టికల్ పేపర్ లో వేయడం జరిగింది సార్. ఇప్పటికీ నా దగ్గర ఆర్టికల్ భద్రంగా దాచుకున్నాను. తపన పెరిగింది అనే ఒక చిన్న టైటిల్ తో నాకు రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది సార్. చదవడం కానీ లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ లో వెళ్ళడం కానీ ఇలా చేయడం వల్ల మనకి ఒక గుర్తింపు అనేది వస్తుంది అని చెప్పేసి ఆ రోజు నేను ఫిక్స్ అవ్వడం జరిగింది సార్. మా తల్లిదండ్రులు అయితే వ్యవసాయ కుటుంబం నుంచి ఉన్నారు కదా సార్. సో వాళ్ళకి ఎప్పుడు రికగ్నిషన్ రాలేదు. సో మా ఫ్యామిలీ కోసం ఒక్క రికగ్నిషన్ అనేది తీసుకోవాలని చెప్పేసి నేను గవర్నమెంట్ ఫీల్డ్ కి రిస్క్ తీసుకొని మరీ ప్రిపేర్ అవ్వడం జరిగింది. మేము 10th క్లాస్ చదివేటప్పుడు మాకు ఇప్పుడు ఉన్నటువంటి మెటీరియల్స్ ఎలాంటి సోర్సెస్ లేవు అప్పుడు. దట్టు మేము గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మాకు ఎలాంటి కైండ్ ఆఫ్ బుక్స్ అనేవి ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయరు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇస్తారు. దానికి తోడు మా టీచర్స్ చెప్పినటువంటి క్లాసెస్. వీటికి అడిషనల్ గా ఏంటి అంటే ఈనాడు టీం వాళ్ళు మాకు మన డిస్ట్రిక్ట్ పేపర్ లో మోడల్ పేపర్స్ అనేవి ఇస్తారు సార్. సో ఆ మోడల్ పేపర్స్ అనేవి మాకు 10th క్లాస్ ఎగ్జామ్ లో ప్రిపరేషన్ లో చాలా హెల్ప్ అయ్యాయి సార్. సో ఈనాడు పేపర్ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా సార్. సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ 6 అంకెల్లో ఉంటుంది. అవును సార్. అంటే మామూలుగా ఏ జాబ్ లో కూడా అంత శాలరీస్ రావు. అవును సార్. అలా శాలరీస్ వస్తున్న సందర్భంలో మీరు ఇక్కడ స్విచ్ అయ్యారు. అవును సార్. అదే చేస్తే బాగుండు, ఇటు సైడ్ వచ్చాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేను అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సార్. ఎందుకు అంటే నాకున్నటువంటి ఫ్యామిలీ సపోర్టింగ్ అలా ఉంది సార్. యాక్చువల్ గా ఇద్దరు అన్నయ్య వాళ్ళు కూడా జాబ్ చేస్తూ నాకు ఏదైనా ఫైనాన్షియల్ గా నాకు కావాల్సి వచ్చినా సరే మా అన్న వాళ్ళు ఎలా అంటే నేను 2024లో CGL ఎగ్జామ్ లో పోయినప్పుడు మా పెద్దన్నయ్య ఒకే విషయం చెప్పారు సార్. నువ్వు ఈ అటెంప్ట్ లో మెయిన్స్ ఎగ్జామ్ వరకు నువ్వు వెళ్ళగలిగావు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ లో నీకు జాబ్ వస్తుంది, నువ్వు అస్సలు విడిచిపెట్టకుండా అలాగే ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయి అని చెప్పడం జరిగింది సార్ మా పెద్దన్నయ్య. సో అలాంటి ఒక మోరల్ సపోర్ట్ అనేది నాకు ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా నాకు మళ్ళీ నేను సాఫ్ట్వేర్ కంటిన్యూ చేసింటే ఒక 3 years ఎక్స్పీరియన్స్ వచ్చేది, నాకు మంచి శాలరీ వచ్చేది అని ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి 2 జాబ్స్ సక్సెస్ అయ్యారు. అవును సార్. మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? యాక్చువల్ గా రైల్వే జాబ్ లో మనకి 6 days వర్కింగ్ డేస్ ఉండడం జరుగుతుంది. అదే మనకి CGL లో ఉన్నటువంటి చాలా జాబ్స్, పర్టికులర్ గా నాకు వచ్చిన జాబ్ 5 days జాబ్ ఉంటుంది సార్. అందులో డెస్క్ జాబ్ అవ్వడం వల్ల నాకు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది అని చెప్పేసి నేను ఇన్కమ్ ట్యాక్స్ దానికి చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ గా ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుదాం అన్నట్టు అనుకుంటున్నాను సార్. ఇంకా ఫైనల్ గా డెసిషన్ తీసుకోలేదు. మేబీ ఆ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకుంటే నాకు ఈ జాబ్ అనేది సూటబుల్ గా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా సార్. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు ఆస్పిరెంట్స్ కి నాకు తెలిసినంత వరకు సహాయం చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంది సార్. అందుకని చెప్పేసి నేను కోచింగ్ తీసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ లోనే ఇప్పుడు ప్రెసెంట్ పార్ట్ టైం గా అక్కడ వర్క్ చేస్తూ స్టూడెంట్స్ కి హెల్ప్ చేద్దాం అనే ఇంటెన్షన్ ఉంది. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సక్సెస్ కావాలని. థ్యాంక్ యూ. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని అవాంతరాలైన ఎదురైనా సరే, అది తెలుగు మీడియంలో చదువుకున్నాము, సరైన ప్రణాళిక, ఒకసారి ఫెయిల్ అయ్యామనేది ఏవి అడ్డంకులు కావని చెప్పి కూడా తలారి పకీరప్ప చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.